ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. రైతుల సంక్షేమమే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. స్థానిక ఎన్ఎస్పీ కాలనీలో మంగళవారం జరిగిన కుర్చేడు మండల డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షుడు ఉన్నగిరి కోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బోలేపల్లి కనకయ్యల ప్రమాణ స్వీకారానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. పేద ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఉచిత గ్యాస్, పింఛన్ల పెంపు తదితర పథకాలను ప్రవేశపెట్టి తాము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. మండలంలో కొత్తగా ఏర్పడ్డ 9 నీటి సంఘాల కార్యవర్గాలకు మండల నీటి సంఘం కార్యవర్గానికి తాము ఎప్పుడూ అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. రైతుల అభివృద్ధికి కావలసిన అన్ని సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల సాగర్, కడియాల రామారావు, టీడీపీ మండల అధ్యక్షులు పిడతల నెమిలయ్య, మాజీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు, మొగలి మస్తాన్వలి, గడ్డం బాలయ్య, కమతం నాగిరెడ్డి, పావులూరి కోటిలింగం, కుర్చేడ్ టౌన్ అధ్యక్షులు మర్రి సుబ్బారావు, కిలారి కొండయ్య, టీడీపీ దొనకొండ మండల అధ్యక్షులు మోడి వెంకటేశ్వర్లు, కుర్చేడు జనసేన నాయకులు కాల్వ లక్ష్మీనారాయణ, మేరువ పెద్దిరెడ్డి, మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సర్పంచులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కెనాల్ ఇది మోడర్నైజేషన్ గురించి మేము ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. అట్లాగే దర్శిలో చూస్తే నిలిచిపోయిన అన్నా క్యాంటీన్, ఇంకా స్పోర్ట్స్ స్టేడియం గురించి తిరుగుతున్నాము. మనకి నిలిచిపోయిన టీటీడీ కళ్యాణ మండపం ఒకటి స్టార్ట్ అయింది, డ్రైవింగ్ స్కూల్ ఒకటి రాబోతుంది, సంవత్సరంలాగా పూర్తి చేసేలాగా అది ప్లాన్ చేసుకున్నారు. మొన్న సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని గారిని కలవటం జరిగింది. ఇక్కడ బీటీ స్టాండర్డ్స్ కూడా లేని రోడ్లు దర్శి నియోజకవర్గంలో సుమారు 200 కిలోమీటర్స్ ఉన్నాయని సార్ దృష్టికి తీసుకెళ్లాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలో మనకి అవి కూడా శాంక్షన్ చేపిస్తారు. దొనకొండకి ఒక పారిశ్రామిక వాడ తీసుకురావాలని నేను చాలా తపన పడుతున్నాను. ఎందుకంటే అక్కడ చాలా దొనకొండ వాళ్ళకి ఆశ ఉందని కాదు, అది ఇందాక నాగరాజు అన్నారు, అక్కడ చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మన నియోజకవర్గంలో చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు. మనకి అక్కడ ఒక మంచి పారిశ్రామిక వాడ వస్తే ఏంటంటే వలసలు పోకుండా ఉంటారు, మన వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి, మన నియోజకవర్గం డెవలప్ అవుతుంది అని గెలిపించుకునే తీరాలి మనమంతా. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిన అంతటి సంక్షోభంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం, అభివృద్ధి సమపాలలో ఇస్తున్న నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు మొన్న పల్లె పండుగ ప్రోగ్రాం చూస్తూనే ఉన్నాము. మన నియోజకవర్గానికి గాను 15 కోట్లు శాంక్షన్ అయింది. అట్లాగే గుంతలన్నీ పూడ్చడానికి, రోడ్ల మీద ఉన్న గుంతలన్నిటినీ పూడ్చడానికి మనకి 2 కోట్లు, నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఇంకొక 2.5-3 కోట్ల వరకు శాంక్షన్ అవుతుంది. మనకు అన్కనెక్టెడ్ రోడ్స్ ఉన్నాయి, వాటికి గాను మన నియోజకవర్గానికి 5 కోట్లు శాంక్షన్ అయింది. ఇంకా వెస్ట్ వీరాయపాలెం ఒక బిట్ ఉంది,
6 ఏళ్ల క్రితం శాంక్షన్ అయింది, ఇప్పుడు దాకా అది పూర్తి అవ్వలేదు. 6 నెలల్లో అది కంప్లీట్ చేస్తానని నేను మీ అందరికీ మాటిస్తున్నాను. పోయినా గేట్లకు ఏదన్నా ఆ గ్రీజుకి మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వకుండా, గేట్లు కొట్టుకొని పంటలు మునిగిపోయినా, రైతులు కన్నీళ్లు పెట్టుకున్నా, ప్రాణాలు కోల్పోయినా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారం, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రైతుల్ని భాగస్వామ్యం చేస్తూ ఈ ఇరిగేషన్ సొసైటీని బలోపేతం చేసే విధంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. దీంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మరమ్మతులు కానీ మెయింటెనెన్స్ అంతా రైతులే చూసుకునేలాగా మన కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే ప్రతి ఎకరాకి సాగునీరు అందించేలాగా. నాకు చెప్పినట్టుగా ఏ పనులన్నీ నిలిచిపోయినాయో రైతులకు గాను రోడ్ల సమస్యలన్నిటినీ ఒక్కొక్కటిగా నేను దృష్టి పెట్టి ఇక్కడ పార్టీని బలోపేతం చేసి ఇక్కడ గెలవాలన్న తపనతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. పదవుల కోసమో హోదాల కోసమో తపన పడే కుటుంబం కాదు మాది. నమ్ముకున్న ప్రజలకి అండగా నిలబడుతూ వాళ్ళు నన్ను నమ్మి ఓట్లేశారు, వాళ్ళకి నేను ఇచ్చిన హామీలను నెరవేర్చి ఇక్కడ పూర్వవైభవం పార్టీకి తీసుకురావాలని కృషి చేస్తున్నాము. ఇప్పుడు ఎట్లయితే ఈ నీటి సంఘాల ఎలక్షన్స్ ఏ ఇబ్బందులు లేకుండా జరిగినాయో నెక్స్ట్ ఏదున్నా కూడా మేము అందరికీ సపోర్ట్గా ఇలాగే జరిపిస్తాము. మీరు కూడా కార్యకర్తలు, ప్రజలు, నాయకులు అందరూ బాధ్యతగా తీసుకొని ముందుకు పోవాలి. ప్రజలు ఎలా అయితే ఎన్నో ఆశలతో నాయకత్వం మారాలి, రాష్ట్రం బాగుపడాలి అని ఎట్లా అయితే వాళ్ళు ఆశపడి ఎన్నుకున్నారో మనం ఈరోజు అలాంటి నాయకత్వాన్ని మనం చూస్తున్నాము. మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక విద్యావంతుడు మంత్రిగా ఉంటే రాష్ట్రం ఎట్లా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే విధంగా ఆయన పనిచేస్తున్నారు. నేను 40 రోజుల ముందు దర్శి నియోజకవర్గానికి వచ్చాను. నాకు సుమారు మీరందరూ నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరించి 1,00,000 ఓట్లు వేశారు. నేను స్వల్ప తేడాతో ఓడిపోయినా అది చెప్పుకోలేని బాధ. కానీ నేను 3వ రోజే నన్ను నమ్మి ఇంతగా నన్ను ఆదరించి ఓట్లేసిన ప్రజలతో ఉండాలని నిర్ణయించుకొని నేను 3వ రోజే దర్శి నియోజకవర్గంలోకి వచ్చి నాన్ లోకల్ అని విమర్శించిన గొట్టిపాటి లక్ష్మి ఉంటుందా దర్శిలో, లోకల్ అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే ఉంటున్నారా దర్శిలో అని ప్రజలంతా చూస్తున్నారు. నేను ఒకటి దర్శిలో ఉంటున్నాను, లేదా సీఎం ఆఫీస్ సెక్రటేరియట్ అక్కడికి వెళ్తున్నాను దర్శి నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడానికి. ఈ 6 నెలలు అంతే కష్టపడుతున్నాను, నెక్స్ట్ 4.5 ఏళ్ళు అంతే కష్టపడతాను. మా కూటమి ప్రభుత్వం నేను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తాను. ఇక్కడ చిన్న చిన్నవి ఏదున్నా పార్టీని బలోపేతం చేసుకుంటూ అందరూ చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటూ ముందుకెళ్ళాలి మనము.